మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. అంటే వంశవృద్ధికి ఏదైనా కీలకం ఏంటి? సత్సంతానం. మరి సత్సంతానం కలగాలి అంటే పెళ్లిలో గాని, పెళ్లి తర్వాత గాని చేయాల్సిన పూజలు గాని ఏమన్నా ఎట్లా ఉంటాయా ఏమన్నా? ఇది ఒక మంచి విషయం అండి. సరే. నేను పరిశోధనలో కనుక్కున్నది ఏంటంటే, ఆ! ఇంట్లో వాయువ్య భాగాన్ని బట్టి కూడా పుత్ర సంతానం నిలవడకపోవడం ఉంటది. ఓహ్! వాయువ్య భాగాన్ని బట్టి కూడా. ఆ! ఒకటి. రెండోది జాతకంలో గురువు యొక్క స్థితి ఉంటది. చాలా మంది ఏంటంటే పుత్రకారకుడు గురువు ఒక్కడే పుత్ర సంతానాలు ఇస్తాడు అనుకుంటారు. కాదండి. రవి పుత్ర సంతానాలు ఇస్తాడు. కుజుడు పుత్ర సంతానాలు ఇస్తాడు. గురువు పుత్ర సంతానం. ఈ ఓకే. 3 గ్రహాలు కూడా సంతానకారకులే. ఓకే. చాలా మంది ఏమనుకుంటారంటే గురు బలం ఉంది లేదా గురువుతోటే అయిపోయింది అని అవును. అనుకుంటారు. ఆ! కాదు. ఆ! రవి బలంతో, కుజుడి బలంతో, గురు బలంతో కూడా ఆ! పుత్ర సంతాన యోగ్యత ఉంటుంది. ఓకే. ఇక్కడ పుత్ర సంతానము అనంగానే మగ పిల్లవాడే అని మాత్రమే అనుకోకూడదు. ఓకే. ఆ బాధ్యతను ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఆ చరిత్రను ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఆ పాండిత్యము లేదా ఆ సంపదను, ఆ యోగము, ఆ బాధ్యతలు అవన్నీ కూడా ముందు తరాలకు తీసుకెళ్ళేవాడు. హ్మ్. కాబట్టి ఒక గురువుతోటే కాదు కుజుడితో ఉంటాడు. అచ్చా! అచ్చా! సో వారసుడు అనే పదం వాడుతున్నాం కదా. అవును. ఆ వారసత్వం అనేటువంటిది మోపిలాడనే కాదు అక్కడ ఆ! అర్థం. ఆ! ఆ వారసత్వాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలగాలంటే కూడా ఈ 3 గ్రహాలు అద్భుతంగా ఉంటాయి. ఓకే. సో ఒక ఇంట్లో వాయువ్య భాగాన్ని పరిశీలన చేసుకోవాలి. ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. హ్మ్. వ్యక్తిగతమైనటువంటి జాతకంలో చూసుకోవాలి. పెళ్లి ముహూర్తం సహకరించగలగాలి. హ్మ్. ఇంతకుముందు కూడా చెప్పాను. అవును. గర్భాధాన ముహూర్తము భార్యాభర్తలు కలిసిన సమయాన్ని బట్టి కూడా సంతానం అనేటువంటిది డిసైడ్ అవుతుంది. డిసైడ్ అవుతుంది. ఇన్ని అంశాలు ఉంటాయి. రైట్. ఓకే. ఇంకొకటి గురుగారు. నేను చాలా మందిని గమనించా. పెళ్ళైన తర్వాత చాలా మంది 7 ఏళ్ల తర్వాత పిల్లలు పుడతారు. 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇట్లా ఆలస్యం అవుతుంటది. ఏంటి దానికి ఏమన్నా జ్యోతిష్యపరమైన కారణాలు ఏమన్నా ఉంటాయా? జ్యోతిషపరమైన కారణాలు ఖచ్చితంగా ఉందండి. ఆ! మనం వైద్య జ్యోతిష్యం నేను దీంట్లో కూడా రీసెంట్ పిహెచ్‌డి చేశాను చెప్పాను కదా, అవును. వైద్య అవును. జ్యోతిష్యం. అవును. జనరల్‌గా ఏంటంటే ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క భాగం మీద ఒక్కొక్క గ్రహం మనకి ప్రభావితం చేస్తుంది. ఓకే. సో అట్లా ఆడవారికి వచ్చే వరకు మగవారికి ఏంటండి ఒక హ్మ్. శుక్రుడు గురువు బాగుంటే సంతానం అయిపోతుంది. ఓకే. వీర్యవృద్ధి కలుగుతుంది. కణాలు బాగుంటాయి. శుక్రుడు గురువుని బట్టి కూడా మనం డిసైడ్ చేసేయచ్చు. ఓకే. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎంత కష్టం అంటే ఆడవాళ్ళకి హ్మ్. ఎంత ఇబ్బంది అంటే హ్మ్. బ్రహ్మాండంగా రవి బాగుండాలి. ఆ కుజుడు బాగుండాలి. రక్తానికి సంబంధించిన వాడు. ఆ రక్తం కిందికొచ్చి ఆ శుక్రుడు ఓవరీస్ రొటేషన్ ఉండాలి. ఆ కింది భాగానికి రావాలి. ఆ బ్లడ్ మళ్ళీ హార్మోన్స్‌తో కలవాలి. దానికి బుధుడు అధిపతి. ఈ హ్మ్. 2 కలయిక వల్ల బ్లడ్ కొంచెం థిన్ అవుతది. సో ఈ 24-27 డేస్ హెల్తీ ఆడవాళ్ళకి మెన్సెస్ సైకిల్ ద్వారా ఆ బ్లడ్ బయటికెళ్ళిపోవాలి. ఈ బ్లడ్ ఎంతో అంత ఆ ట్యూబ్స్‌ని ఆనుకొని ఉండకూడదు. ఆ ఓకే. ట్యూబ్స్‌కి శని అధిపతి. ఓవరీస్‌కి శుక్రుడు అధిపతి. ఈ యొక్క గ్లాండ్స్‌కి, హార్మోన్స్‌కి బుధుడు అధిపతి. ఓకే. ఇదంతా కూడా ఆర్గనైజ్ చేసేది గర్భస్థానం. ఈ గర్భానికి రాహు అధిపతి. ఈ పుట్టిన సంతానం లోపల పిండం ఫార్మ్ కాగానే దాని చుట్టూ ఒక లేయర్ ఫార్మ్ అవుతుంది. దాన్ని ఓకే. ప్రోటీన్ లేయర్ అంటారు. దానికి గురువు అధిపతి. అంటే ఒక ఆడవారికి సంతానం కలగాలంటే ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి. వాహ్! 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 సో మగవాడి కంటే ఎక్కువ బాధ్యత సంతానం విషయంలో ఆడవారికే ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇన్ని గ్రహాలలో ఏది లోపాన్ని ఉంటుందో దాని ప్రకారం పాపం వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. రైట్. సరే ఈ జనరేషన్‌లో కొంచెం తిండి ఒకటి, ఆ! రెండోది లేట్‌గా మ్యారేజెస్ ఒకటి, అది వాళ్ళకి బాగా హ్మ్. ఇబ్బంది అవుతుంది ఓకే. వాస్తవంగా. ఓకే. ఎందుకంటే జనరల్‌గా హెల్తీ పిల్లల్ని కనాలంటే 26 అండి. హ్మ్. హైయెస్ట్. సైన్స్ ప్రకారం కూడా అండి. 26. 26 సంవత్సరాలలోపు ఇద్దరు పిల్లల్ని కనేసేయండి చాలు బ్రహ్మాండంగా ఉంటుంది. 26 హెల్తీ సంవత్సరాల లోపు పిల్లలు కనేయాలి. కనేయండి అంతే. ఇప్పుడు ఏం ఇది ఎక్కడన్నా చేస్తున్నారు? మీరు సరైన వివాహ వయస్సు ఏదంటే ఏం చెప్తారు? నేను బ్రహ్మాండంగా చెప్తా 21లో చేసేసేయండి. 21, 22లో చేసేసేయండి అంతే. ఆ! ఇంక 26 లోపు ఈ 2 అయిపోవాలి. ఆ! అంతే ఇక. ఇప్పుడు ఏం సాధిస్తారండి? ఇప్పుడు అవును. నేనేమంటున్నా లేదండి 30 ఏళ్ళకొచ్చినావు. నేను H1 మీద అమెరికా పోయినా, నేను ఇండివిడ్యుయాలిటీ నిలబడ్డా, నాకింత ప్యాకేజ్ ఉన్నదని మనం అనుకుంటాను కదా! అవును. ఏం సాధించినావు దాంతోటి? ఏముండదు. ఏం సాధించినావు లైఫ్ దాంతోటి? అంతా వృధా చేసుకోవడం తప్ప. 30 ఏళ్ళకి నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఒక అమ్మాయి ఎంత వయసులో చూస్తావు? 34 ఏళ్ళలో 34 చూస్తావు. ఏళ్ళు చూడాలి. మీరిద్దరు కలిసి మలాడి ఇల్లు కొనుక్కోవాలి. అట్లా ఇట్లా మీ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ చేసుకొని పిల్లల్ని ఎప్పుడు కంటారు? చలో ఇంకో 2 ఏళ్ళకి కన్నారు అనుకోండి. 32 ఏళ్ళకి కన్నావు. హ్మ్. సెకండ్ సంతానం ఎప్పుడు కంటావు? 35 ఏళ్ళకో, 36 ఏళ్ళకో కంటావు. 36 ఏళ్ళకి నువ్వు వాడిని కంటే వాడు పుట్టి, పెరిగి, పెద్దవై వాడు వృద్ధిలోకి వచ్చే వరకు నీ వయసు ఏంటిది? అసలు నువ్వు ఉంటావా? ఉండవా? ఉండదు. కష్టం. పోరాగాళ్ళని ఇక కరెక్ట్ చెప్పాలంటే అనాథల లెక్క వదిలిపెట్టిపోతారండి. అవును. దౌర్భాగ్య స్థితి ఏందంటే మనకు సాఫ్ట్‌వేర్ తోటి మనకు ఎంత ఉపయోగమైందో మనం ఎంత ఎదిగినామో నాకు తెలవదు గానీ
ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ తోటి మాత్రం ఒక జనరేషన్ పాటు నాశనం అయింది. నాగరికత నాశనం ఒక అయిపోయింది. జనరేషన్ నాశనం అయింది. అవును జనరేషనే. అవును అర్థమవుతుందా? ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ యొక్క లైఫ్ స్పానే 25-30 ఏళ్ళు. బా అంతే, అంతకంటే చేయడానికి ఏం లేదు చేయడానికి వాళ్ళు. ఏం లేదు. అవును ఎందుకంటే 50 ఏళ్ళ నీ వయసుకు వచ్చినాక నేను వాడు ఉద్యోగంలో పెట్టుకోడు. అవును ఎందుకంటే నీకు ₹1,00,000 వచ్చి ఉద్యోగం ఇయ్యడు వాడు. ఎందుకంటే అంతే కదా. నీకంటే చాకు లాంటి కుర్రోళ్ళు 30,000-40,000 ఏళ్ళకు ఉద్యోగానికి వస్తారు. వచ్చేస్తున్నారు. అవును కాబట్టి నిన్ను ఒక సర్టెన్ స్టేజ్ వరకు వాడు భరించి కంపెనీ వాడు బాబు నమస్తే వెళ్ళిపో బాబు అని చెప్తాడు. అవును ఓకేనా? అవును ఇప్పుడు ఈ లోపు పురాణాన్ని ఎట్లా పెంచాలి? ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నవాడు అనుకోండి, భార్యాభర్తలు ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ దానికి ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళని సేవింగ్ చేసుకుంటూ ఓకే గుడ్. ఓకే. ఈ జాగ్రత్త లేని పరిస్థితి ఏంది? ఆ జాగ్రత్తలో ఎక్కువ మంది ఉంటారు. నేనేమంటానంటే చదువు మనకు కష్టాలను ఎదుర్కోవడానికి మనకు ఉపయోగపడుతుంది. సంస్కారాన్ని ఇవ్వడానికి చదువు ఉపయోగపడుతుంది. చదువుతోటే మనిషి జీవితం ఉండదు. అట్లయితే చదువుకున్న వాళ్ళే ఎదగాలి, చదువు లేని వాళ్ళు ఎదగకూడదు. మరి సమాజంలో చూసుకోండి, మరి చదువు లేని వాళ్ళే మస్తు మంది ఎదిగి ఉంటారు. చదువు లేని వాళ్ళే టాప్ లో ఉన్నారు. నేనేమంటానంటే చదవండి, ఉద్యోగం స్టార్ట్ చేయండి, ఇమ్మీడియట్గా పెళ్లి చేసుకోండి. ఎందుకంటే మన లైఫ్ స్పానే 60-65 పడిపోయింది. అవును 60-65 పడిపోయింది. నువ్వు 40 ఏళ్ళకు పోరాలంటే వాడు వృద్ధిలోకి వచ్చే లోపల నువ్వు చనిపోతే వాని పరిస్థితి ఏంది? 60 తర్వాత బతికే ప్రతిరోజు బోనస్ ఇస్తారు ఈ మధ్య. 100% బోనస్ అయిపోయింది. అవును. సో కాబట్టి నేను ఆడపిల్లలకైనా మగవాళ్ళకైనా నేను ఇవ్వగలిగే సజెషన్ ఏంటంటే, మీరు ఏదో ఊహించుకొని ఏదో కళలు కానీ ఏదో అనుకోకండి. ఎర్లీగా పెళ్లి చేసేసుకోండి, పిల్లల్ని కనేసేయండి. ఎంతైనా కష్టపడవచ్చు, ఏదైనా చేయొచ్చు, దానికి ఎవడు ఆపడు. ఎంజాయ్ చేయాలని మా లైఫ్ పోతే ఎవడు చెప్పాడు? భార్యతో ఎంజాయ్ చేస్తే పనికి రాదట మరి, ఎవడు చెప్పాడు? ఏ ఎంజాయ్ అయినా చేసుకోవచ్చు అండి, అట్లా ఏం లేదు. రైట్. సో ఫైనల్గా గురుగారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నా. ఇది ఈ మధ్య లివ్ ఇన్ రిలేషన్స్ అనేవి ఎక్కువైపోయినాయి. పెళ్లి చేసుకోకుండానే ఏళ్ళ తరబడి కలిసి ఉంటున్నారు. ఈ ధోరణి అనేది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం? కుక్కలు అనుకోవాలండి, వేరే ఏముంటుంది? రోడ్డు మీద కుక్కలు, దాన్ని ఏమంటారు, ఇప్పుడు రాత్రి పూట కుక్క కట తను సెక్స్ చేయాలనిపిస్తే ఆ కుక్క ఏం చేస్తాడట అంటే అరుస్తుందట, బాగా అరుస్తుందట మగ కుక్క. కొంతమంది ఆడ కుక్కలు వస్తాయట, అది కొంతమంది ఆ కుక్కల్ని కొన్నింటి కొరుకుతుందట. అది భరించగలిగినటువంటి కుక్కతో ఆ నైట్ సంసారం చేస్తుంది, ఆ సంసారం పార్టిసిపేట్ చేస్తాడట సెక్సువల్ పార్టీ. ఈ కుక్కకు మనుషులకు ఉన్న తేడా ఏమిటంటే, లివింగ్ రిలేషన్ అంటే కుక్కలే, దాని వేరే అర్థమేమీ అవసరం లేదు. ఇప్పుడు ఒక జీవన విధానం మనుషులకు భగవంతుడు ఇచ్చిండు, నాలెడ్జ్ ఇచ్చిండు, బతకమని చెప్పిండు, నడవడిక ఇచ్చిండు, నీకు గౌరవ మర్యాదలు ఇచ్చిండు. ఇవన్నీ నీకు ఇచ్చి ఇట్లా బతకమని చెప్తే నేను ఇలా కాదు నేను అలా బతుకుతానంటే అది వాళ్ళ కిందకే చెప్పాలి. ఏమని చెప్పాలి వాళ్ళు? ఇదే మీరు ఇట్లా తిట్టారంటే ఇంకో ప్రశ్న ఉంది నా దగ్గర, చెప్పండి. అది ఇంకేంటి తిడతారో మీరు? నేను తిట్టడం అనట్లేదండి, నేనేమంటున్నా అంటే కుక్కకు దీనికి ఏంటి తేడా అని అడుగు. రైట్. ఇప్పుడు వీళ్ళ గురించి ఏం చెప్తారో చూద్దాం. చెప్పండి. ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ఇద్దరు మగోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఈ ధోరణి ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. వీళ్ళని ఏమనాలి అసలు? ఇది ఏంటి, కలియుగం అంతానికి సూచికనా ఏంటి అసలు ఇదంతా? ఒక పిచ్చితనం అండి, ఒక పిచ్చితనం, ఒక మూర్ఖపు ఆలోచన విధానం. అర్థమైంది? వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఏదో చట్టాలు వచ్చినాయి అని ఏదో కంట్రీలా, లేకపోతే ఇదేదో గొప్పగా అనుకోనో లేకపోతే ఇంకేదో అనుకుంటాను, కానీ వాళ్ళని తక్కువ చేయడమో లేకపోతే వాళ్ళని అవమానపరచడం నా ఉద్దేశం కాదు. పాపం వాళ్ళ కర్మ, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ దేవుడు అలా వాళ్ళ శరీర నిర్మాణం అలా జరిగి ఉండవచ్చు. ఇచ్చిన దానికి భగవంతుడు ఏదో ఇట్లా ఇచ్చిండు అనుకోని కర్మ అనుకోని కొంత వదిలేయడం బెటర్, కానీ దాన్ని ఇంకా చెండాలని చేసుకొని దాన్ని ఇంకా ఖరాబ్ చేసుకోవడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు, నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇప్పుడు లివింగ్ రిలేషన్ అంటే నేను కుక్కతో పోల్చాను, దీన్ని ఇంకో జంతువుతో కూడా పోల్చాల్సి వస్తుంది, దీన్ని కూడా ఇంకో జంతువుతో పోల్చాల్సి వస్తుంది. అట్లా నేను అనేది ఎందుకంటే ఇప్పుడు కామెంట్ చేస్తారు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ మీరు రిలీజ్ చేసినాక ఆ లివింగ్ రిలేషన్ లో ఉన్న వాళ్ళకి ఏం నచ్చదు, ఆ కింద కామెంట్లు పెడతారు. లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు ఇద్దరు మగవాళ్ళు చేసుకున్న ఇద్దరు ఆడవాళ్ళు చేసుకున్న నేనేదో కామెంట్ చేస్తాను, దాని కింద పెడతాను, నేను ఏం చేయలేను. నేను బేసిక్ గా కూడా నేను మీతో ఇదే చెప్తా, ఈ రాళ్ళు వేసుకోవడం నాకు ఎందుకండి అని అంటే మీరేమో రాళ్ళు వేస్తారు, పూలు వేస్తారు, ఆ పూలను తీసుకోండి రాళ్ళను ఊక్కోండి అని మీరే అంటారు. రాళ్లే కదా మీరు దుర్గం కట్టుకోవాల్సింది. కాబట్టి ఏంటంటే అది సరైన విధానం కాదు.